to follow the star. His name is Jesus. You shall turn the hearts of the fathers to the children, and the heart of the children to their fathers. నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్, నిత్య ప్రేమతో నన్ను ప్రేమించిన్. పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి, పరిశుద్ధమైన నీ నామమునకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈరోజు కూడా జీవవాక్కులను ధ్యానించడానికి పూనుకుంటుండగా కృప చూపించండి. నీ దాసుడనైన నాకు నీ ఉన్నతమైన మాటలంతే ఉన్నతంగా చెప్పగలిగే శక్తి సామర్థ్యాన్ని అనుగ్రహించమని కోరుతూ, వింటున్న మీ పిల్లలకు దీవెనకరంగా ఈ మాటలు మలచమని ప్రాధేయపడుతూ, క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రేమన దేవుని వారలారా, దేవుని మహాకృపను బట్టి, ఆయన ఉన్నతమైన ప్రేమను బట్టి, ఆయన జీవవాక్కులను ధ్యానించగలిగే భాగ్యాన్ని ఇస్తున్న పరమ తండ్రికి క్రీస్తు పేర కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికీ కూడా క్రీస్తు పేర శుభములు వందనములు తెలుపుకుంటూ, దేవుని వాక్కుల ధ్యానంలో మీరు గడుపుతున్నారు అని, అదేవిధంగా క్రమము తప్పకుండా మీ ప్రార్థనా జీవితాన్ని బలపరుచుకుంటూ దేవునితో సహవాసము కలిగి ఉన్నారని నమ్ముతున్నాను. ఎట్టి పరిస్థితులలో ప్రార్థనా జీవితాన్ని, వాక్యపు ధ్యానాన్ని నిర్లక్ష్యము చేయకూడదని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ, మహనీయుడైన యేసుక్రీస్తు మాట్లాడిన మాటలు, ఆయన చేసిన పనులు, ఆయన చేసిన మహాద్భుతాలు మనకు పాఠం నేర్పించడానికే చేసినట్లుగా అనేక సందర్భాలలో శిష్యులు గ్రహించి, ఒకవేళ తెలియకపోతే యేసుక్రీస్తును అడిగిన సందర్భాలు రాయబడ్డాయి. సుమారు 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు జరిగించిన క్రియలు, ఆయన మాట్లాడిన మాటలు ఇప్పటికీ మానవాళికి ఉపయోగకరంగా మారుతున్నాయంటే ఆయన ఎంత గొప్పవాడో ఆలోచించండి. ఈరోజు కూడా ఒక సందర్భాన్ని మనం అందరము కలిసి చూడగలిగితే, మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 18, 19 వచనాలను చదువుకుందాం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొనెను. అప్పుడు త్రోవ ప్రక్కను ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా, దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికి నీవు కాపు కాయకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయెను. యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపిస్తున్న ఈ సందర్భం మత్తయి సువార్తలో వ్రాయబడింది. అదేవిధంగా మార్కు సువార్తలో కూడా వ్రాయబడినట్లుగా చూడగలం. ఒకే విషయాన్ని 2 సువార్తలలో వ్రాస్తున్నప్పుడు మనం తీసుకోవలసిన జాగ్రత్త ఏంటంటే, రెండింటిలో అదనపు సమాచారాన్ని మనకు దేవుడు రాయిస్తున్నట్లుగా మనం గ్రహించాలి. మత్తయి గారిలో లేనిది
మత్తయి సువార్తలో వ్రాయబడనిది మార్కు సువార్తలలో మరొకటి ఉందని మనం గ్రహించగలం. దయచేసి ఆ వాక్య భాగాన్ని కూడా చదువుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 12, 13 వచనాలు. మరునాడు వారు బేతనీయ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకలిగొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనను దొరుకునేమో అని వచ్చెను. దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలయనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. మత్తయి సువార్తలో వ్రాయబడని 2 విషయాలు మార్కు సువార్తలో వ్రాయబడ్డాయి. ఆయన బేతనీయ నుండి వెళ్ళుచుండగా అని వ్రాయబడింది. అంతేకాదు, యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించిన ఆ కాలము ఇక్కడ వ్రాయబడింది. అది అంజూరపు పండ్ల కాలము కాదు అని. దయచేసి ఈ సందర్భాన్ని బాగా ఆలోచించగలిగితే బైబిల్ను అనగా పరిశుద్ధ గ్రంథమును అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తేనే ఆత్మ సహాయము చేత లోతుల్లోనికి వెళ్ళగలం. ప్రశ్నించడానికి పరిశుద్ధ గ్రంథాన్ని చదివితే ప్రశ్నలే మిగిలిపోయి ఎప్పటికీ అంతరార్థాన్ని గ్రహించలేని స్థితిలోనికి వెళ్ళిపోతాం. చాలామంది పరిశుద్ధ గ్రంథాన్ని ప్రశ్నించడానికి చదివి వారు అడుగుతున్న ప్రశ్నలలో ఇది కూడా ఒకటి. యేసుక్రీస్తు అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు? అది పండ్ల కాలము కాదు అని తెలిసినా ఎందుకు శపించాలి? ఆ చెట్టు తప్పేముంది? పండ్ల కాలము కాదు గనుక పండ్లు కాయలేదు. పండ్ల కాలము కాదని తెలిసిన యేసుక్రీస్తు ఎందుకు శపించాడు అని ఈరోజు చాలామంది పరిశుద్ధ గ్రంథంలో ఈ సందర్భం అర్థం కాక అడుగుతూ ఉంటారు. కానీ ఈ సందర్భపు లోతుల్లోనికి వెళ్ళగలిగితే చాలా మంచి విషయాలు దేవుడు మనతో మాట్లాడడానికి ప్రయత్నం చేస్తున్నట్లుగా మనం చూడగలం. అందులో మొదటి విషయము యేసుక్రీస్తు ఆకలిగొనగాని వ్రాయబడింది. యేసుక్రీస్తు ఆకలిగొన్నాడు అన్న సందర్భాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, ఆయన మానవ రూపంలో ఉన్నప్పుడు మనిషిగా మనకున్న దప్పిక, మనిషిగా ఉన్న మనకున్న ఆకలి, మన కన్నీళ్ళు, మన ఇబ్బందులు అన్నీ యేసుక్రీస్తు అనుభవించాడు. యేసుక్రీస్తుకు ఆకలి వేయటివేంటి అని మానవ రూపంలో ఉన్న ఆయనని మన నుంచి దూరము చేసి చూసే అలవాటు చాలామందికి ఉంది. కానీ యేసుక్రీస్తు మనలాంటి ఆకారముతోనే ఈ భూమి మీదికి వచ్చాడు అన్నది నిజం. ప్రియమైన వారలారా, ఆయన మనలాంటి ఆకారముతోనే ఈ భూమి మీదికి వచ్చాడన్నది నిజం. రెండో విషయాన్ని మనం ఆలోచించగలిగితే, యేసుక్రీస్తుకు అది అంజూరపు పండ్ల కాలము కాదని తెలుసు. అయినా ఎందుకు శపించాడు? ఈ మాత్రం తెలియదా అని అనుకోవచ్చు. మహనీయుడైన యేసుక్రీస్తు అంటే ఎవరనుకుంటున్నారు? మానవ ఆకారములో ఉన్నాడు గదా అని ఆయనకి ఏమీ తెలియదనుకుంటే, ఈ ఆకారములోనికి రాక మునుపు ఆయన పరలోకంలో దేవుని దగ్గర దేవుని స్వరూపాన్ని కలిగి ఉన్న గొప్పవాడు. ఒక మాటలో చెప్పాలి అంటే, యేసుక్రీస్తు ఈ సృష్టిని కలిగించిన ఆయన. కలిగి ఉన్నది ఏదియూ ఆయన లేకుండా కలుగలేదు. ప్రకృతిని కలిగించిన ఆయనకి ప్రకృతిలో ఉన్న కాలాలు, ప్రకృతిలో ఉంటున్న సర్వము ఆయనకు తెలియనిది ఏముంటుంది చెప్పండి? మానవ ఆకారంలో ఉన్నాడు గనక మరిచిపోయాడు అనుకుంటే పొరపాటు. ధర్మశాస్త్ర గ్రంథాన్ని చదివి ధర్మశాస్త్రంలో రాయబడిన అనేక సంగతులు నేర్చుకుంటున్న జ్ఞానవంతుడు, ఆయన పండితుడు అని మర్చిపోకండి. శాస్త్రులు పరిచయులు కూడా చదువుకొని ఇతనికి పాండిత్యము ఎక్కడిది అని ఆశ్చర్యపోయారు. అంటే యేసుక్రీస్తుకు ఏ కాలమో ఏంటో తెలియనిది ఎందుకు శపిస్తాడు? మరి ఎందుకు శపించాడు అనే ప్రశ్న మరలా ఉదయిస్తుంది. యేసుక్రీస్తుకు తెలియక కాదు. యేసుక్రీస్తు ఆకలి కొన్నాడు అనగానే ఆయనకు ఆకలి ఏంటి అని ప్రశ్నించుకోవలసిన అవసరత లేదు. మానవ ఆకారంలో ఉన్నాడు. మానవ ఆకారంలో ఉన్నప్పటికీ ఆయనకు పరిస్థితుల మీద అవగాహన ఉంది. మనిషిగా మనకే మన ప్రాంతాన్ని గురించి ఒక అవగాహన ఉన్నప్పుడు యేసుక్రీస్తు బేతనీయాకు చాలాసార్లు వెళ్ళి వస్తుండేవాడు. ఆయన ఒలీవల కొండకు వెళుతున్నప్పుడు
ఒలీవల కొండకు ప్రక్కనే బెత్పగే బేతనియా గ్రామాలు. బేతనియా గ్రామంలో లాజరు ఉండేవాడు. లాజరు యేసుక్రీస్తుకు మంచి స్నేహితుడు. కాబట్టి బేతనియాకు వెళ్ళి వచ్చే ఈ క్రమములో యేసుక్రీస్తు ఈ అంజూరపు చెట్టును ఆయన గమనిస్తూ ఉన్నాడు. ఈ అంజూరపు చెట్టు కానివ్వండి, మామిడి చెట్టు కానివ్వండి, వాటికున్న ప్రత్యేకత ఏంటంటే కాలము కాని కాలమప్పుడు కూడా కాయలు కాసే కొన్ని ప్రత్యేకమైన చెట్లు ఉంటాయి. వాటిని ఏమంటారంటే అకాలపు పండ్లిచ్చే అంజూరపు చెట్లు. కాలమప్పుడు కాయలు కాసే చెట్లను ఏమంటారంటే సకాలములో కాయలు కాసే చెట్లు. అకాలపు కాయలు ఇచ్చే చెట్లు ఉన్నవి, సకాలములో కాయలు కాసే చెట్లున్నవి. కొన్నిసార్లు మామిడి ఎండాకాలంలో వస్తుంటాయి దిగుబడి, కొన్ని ప్రత్యేకంగా వర్షాకాలంలో కూడా మామిడికాయలు వస్తుంటాయి. అంటే కాలము కాని కాలమప్పుడు కాసే చెట్లు అవి. యేసుక్రీస్తు సకాలంలో చూశాడు, అంజూరపు చెట్టు ఫలాలు ఇవ్వలేదు. ఇది అకాలములో కాస్తుందేమో అని కాలము కానప్పుడు కూడా దగ్గరికి వెళ్ళి చూశాడు. ఆకులు ఉన్నవి అంటే ఆకుల మాటున కాయలు ఉన్నవి అని యేసుక్రీస్తు అకాలపు కాయలు కాస్తుందేమో అని దగ్గరికి వెళ్ళి చూశాడు. అకాలంలో కూడా కాయలు రావటం లేదు. అకాలపు కాయలను గురించి మనం అనుకోవటం కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలోనే వ్రాయబడినట్లుగా మనం చూడగలం. ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 13వ వచనాన్ని దయచేసి చూడండి. పెద్ద గాలి చేత ఊగులాడు అంజూరపు చెట్టు నుండి అకాలపు కాయలు రాలినట్టు ఆకాశ నక్షత్రములు భూమి మీద రాలెను. అకాలపు కాయలు రాలినట్లు అని అంజూరపు చెట్లకు కొన్నింటికున్న ప్రత్యేకమైన గుణాన్ని చూపెడుతూ ఆకాశములో ఉన్న నక్షత్రాలు కూడా అలానే రాలిపోయాయని దేవుడు రాయించిన మాట మనకు కనపడుతుంది. అనగా యేసుక్రీస్తు సకాలంలో చూశాడు, అకాలంలో చూశాడు. సకాలములో అది ఫలాలనివ్వలేదు, అకాలములో కూడా ఫలాలనివ్వటం లేదు. ఫలాలనివ్వకపోగా ఆకులతో ఆశను కల్పిస్తున్నట్లుగా మనం చూడగలం. మార్గ మధ్యములో ప్రయాణంలో వీరు వెళుతున్నప్పుడు ఒక చెట్టు కనపడింది అంటే నీడనివ్వడానికి, సేద తీర్చడానికి, ఆకలి తీర్చడానికి బాటసారులకు ఉపయోగపడాలి. ఆకలి తీర్చకపోగా కేవలం ఆశను మాత్రమే కల్పిస్తున్న ఆ చెట్టును యేసుక్రీస్తు తక్షణమే శపించినట్లుగా మనం చూడగలం. మరలా మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయములోనికి మనం రాగలిగితే, మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 14వ వచనం. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. యేసుక్రీస్తు అక్కడ నుంచి యెరూషలేము దేవాలయానికి వెళ్ళాడు. యెరూషలేము దేవాలయాన్ని శుద్ధీకరించిన తరువాత మరలా సాయంకాలమైనప్పుడు మరలా బయలుదేరుతున్నాడు ఆ మార్గ మధ్యములోనే అని వాక్యంలో మనం చూడగలం. దయచేసి చూడండి, మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 19, 20, 21. సాయంకాలమైనప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరెను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండియుండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకము తెచ్చుకుని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయెనని ఆయనతో చెప్పెను. మరలా తిరుగు ప్రయాణంలో పేతురుగారు శపించిన అంజూరపు చెట్టుని జ్ఞాపకమునకు తెచ్చుకున్నాడు. యేసుక్రీస్తు శపించాడు కదా, మరి అది నెరవేరిందా లేదా అని గమనించడానికి చెట్టు వైపు చూశాడు. అది వేర్లు మొదలుకొని ఎండియుండుట చూచి పేతురుగారు ఆశ్చర్యపోయి, ప్రభువా, నీవు చెప్పిన మాట చొప్పున ఇది ఎండిపోయింది అని ఆశ్చర్యకరంగా మాట్లాడుతున్నప్పుడు యేసుక్రీస్తు చెబుతున్న పాఠం ఈరోజు మనకు అర్థం కావాలి ప్రేమన వారలారా. అంజూరపు చెట్టును ఎందుకు శపించాడు అని ఎక్కువగా ఆలోచిస్తూ యేసుక్రీస్తులో తప్పుంది అన్నట్లుగా చూస్తాం, కానీ యేసుక్రీస్తు తప్పు చేయటమా, తప్పు చేయించటమా?
యేసుక్రీస్తు జీవితంలో అది జరగని పని ప్రియమైన వారలారా. మన వలె శోధింపబడుతున్న అన్ని విషయములలో పవిత్రుడుగా ఉన్న మహా గొప్పవాడు ఆయన. వెంటనే పేతురు గారితో మాట్లాడుతూ, పేతురు, నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఆ చెట్టును నేను శపించగానే అది ఎండిపోయింది అని నువ్వు ఆశ్చర్యపోతున్నావా? ఆ చెట్టు నుంచి మీకొక పాఠాన్ని నేర్పించాలి అని యేసుక్రీస్తు చెబుతున్న మాటను దయచేసి చూడండి. మార్కు గారు రాసిన సువార్త 11వ అధ్యాయము 22వ వచనం. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనను ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడుమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుచేత మీరు ప్రార్థన చేయునప్పుడు అడుగుచున్న వాటి నెల్లను పొందియున్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. యేసుక్రీస్తు వెంటనే విశ్వాసాన్ని గురించి మాట్లాడుతున్నాడు. పేతురు, నేను ఏదో ఊరికే ఆ మాటను లేదు, నేను విశ్వసించి అన్నాను అది జరుగుతుంది అని. మరలా నేను వస్తున్నప్పుడు మీతో పాటు నేనన్నది జరిగిందో లేదో చూద్దామన్న అనుమానం నాకు లేదు. కానీ మీలో ఏముంది? యేసుక్రీస్తునైనా నేను శపించాను, ఇది జరిగిందా లేదా అని చెట్టు వైపు చూస్తున్నారు అంటే మీరు విశ్వసించలేదు. విశ్వసించటం అంటే మనం అడుగు వాటి నెల్లా పొందియున్నామని నమ్మకం. ప్రార్థన చేస్తాం కానీ ప్రార్థనలో విశ్వసనీయత ఈరోజు మనలో ఉందంటారా? దేవుణ్ణి అడుగుతుంటాం, మనమే మరలా ఏమనుకుంటామో తెలుసా? మరలా మనమే ఏమనుకుంటాం? ఇది జరుగుతుందా అనుకుంటాం. దేవుణ్ణి అడిగేది మనమే, ఇది జరుగుతుందా అని సందేహించేది మనమే. సందేహపడుతున్నాము అంటే విశ్వాసములో దిగజారిపోతున్నాం. విశ్వాసాన్ని మనము కోల్పోతున్నాము. అంజూరపు చెట్టును బట్టి విశ్వాసం అనే పాఠాన్ని యేసుక్రీస్తు ఆనాడు వారికి, ఈనాడు మనకు నేర్పిస్తున్నట్లుగా చూడగలం. అంజూరపు చెట్టు దగ్గరనే ఆలోచిస్తున్నాం కానీ అంజూరపు చెట్టును ఎందుకొరకు శపించాడంటే మనకు విశ్వాసాన్ని నేర్పించడానికి శపించాడు. మన కొరకు. మనం నేర్చుకోవలసింది నేర్చుకొనక యేసుక్రీస్తు ఏదో తప్పు చేశాడని ఆలోచిస్తున్నామంటే ఎంత విడ్డూరంగా పరిశుద్ధ గ్రంథాన్ని ఆలోచిస్తున్నామో చూడండి. ప్రియమైన దేవుని వారలారా, చెట్టును శపించాడు అని చెట్టు దగ్గరనే ఉంటే విషయం మనకు అర్థం కాదు. యేసుక్రీస్తు వెంటనే పేతురుతో చెప్పిన మాట, మీరు సందేహించొద్దు. కేవలం ఈ చెట్టే కాదు, ఈ కొండను సముద్రములో పడమన్నా పడిపోతుంది అంటే విశ్వాసము ఎంత గొప్పదో ఒక్కసారి ఆలోచించండి. ఈరోజు క్రియలున్నా క్రియలకు విశ్వాసము లేకపోతే వ్యర్థము ప్రియమైన వారలారా. అయినా విశ్వాసము లేని క్రియలు మృతముతో. విశ్వాసము లేనప్పుడు అసలు క్రియలే జరగవు ప్రియమైన దేవుని పిల్లలారా. మన స్థితి ఎలా ఉంది ఒక్కసారి ఆలోచించండి. దేవుని పనులలోనికి వెళుతున్నప్పుడు విశ్వాసము నీలో ఉందా? ఇది జరుగుతుంది, దేవుడు సహాయము చేయగలడు, నీవు దృఢంగా నమ్మగలుగుతున్నావా? అన్ని అనుమానాలతోనే ప్రారంభిస్తాం, అన్ని అనుమానాలతోనే ముందుకు వెళతాం. మరలా జరగకపోతే మనమేమనుకుంటాం తెలుసా? నేను ముందే చెప్పాను కదా ఇది జరగదు అని. అప్పుడు మరలా మనమే మాట్లాడతాం. ముందే సందేహించినప్పుడు అది ఎలా జరుగుతుంది చెప్పండి? సందేహించు వారిని పరిశుద్ధ గ్రంథం ఏమని పిలిచిందో తెలుసా? అస్థిరులు. విశ్వాసమందు స్థిరులుగా ఉండవలసిన మనలో అస్థిరులుగా మారిపోతే దేవుని కార్యములను చూడగలమా? యేసుక్రీస్తు నేర్పుతున్న పాఠాన్ని దయచేసి ఆలోచించండి ప్రియమైన వారలారా. మనము విశ్వాసులమైతే ఆ విశ్వాసపు పరిమాణము నీలో ఎంతుంది? యేసుక్రీస్తు మరణ సమాధి పునరుత్థానములను విశ్వసించావా? ఒకవేళ విశ్వసించగలిగితే నేను కూడా తిరిగి లేవగలనన్న నమ్మకం నీలో ఉందా? యేసుక్రీస్తు తిరిగి లేచాడు, నేను కూడా లేవగలనన్న నమ్మకం నీలో ఉందా? ఆ నమ్మకం లేకపోతే విశ్వాసంలో భ్రష్టులమైపోయే స్థితిలోనికి వెళ్ళిపోతున్నామన్నమాట. మన విశ్వాసము పరలోకానికి మనల్ని తీసుకుని వెళ్ళేంత గొప్పది. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము అని పరిశుద్ధ గ్రంథములో
వ్రాయబడింది. వెంటనే శిష్యులు విశ్వాసము ఎంత గొప్పదో గ్రహించారు. కాబట్టి మనము కూడా విశ్వాసము చాలా గొప్పదని గ్రహించి ముందుకు వెళ్ళాలి. విశ్వాసము లేనిది ఏది కూడా అనవసరమైనదే. యాకోబు గారు రాసిన పత్రికలో వ్రాయబడిన మాటను చూడగలిగితే, యాకోబు గారు రాసిన పత్రికలో విశ్వాసాన్ని గురించి వ్రాయబడిన మాట మనందరికీ తెలిసిన మాట. 2వ అధ్యాయము దయచేసి మీరు చూడండి. 2వ అధ్యాయములో 26వ వచనం, ప్రాణము లేని శరీరము ఎలాగు మృతమో అలాగే క్రియలు లేని విశ్వాసమును మృతము. అలాగే 20వ వచనం చూడండి, వ్యర్థుడా, క్రియలు లేని విశ్వాసము నిష్ఫలమైనదని తెలుసుకొనగోరుచున్నావా? ఇక్కడ మనం ఆలోచించగలిగితే విశ్వాసాన్ని, క్రియలని వేరువేరుగా చూపించటం లేదు. విశ్వాసం ఉంటే క్రియలు జరుగుతాయి. క్రియలు జరగాలంటే విశ్వాసం ఉండాలని ఒకదానికి సంబంధాన్ని చూపిస్తున్నాడు. కాబట్టి విశ్వాసమే క్రియ జరిగిస్తుంది. క్రియలు విశ్వాసముతోనే జరిగించాలి. కాబట్టి మనం చేసే ప్రార్థన, మనం చేసే పని, దేవుని నుంచి మనం కోరుకునే ప్రతి దానిని నమ్మగలిగే స్థితిలో ఈరోజు మనం ఉండగలుగుతున్నామా? అనుమానాలతో, అభ్యంతరాలతో మన క్రైస్తవ జీవితం అంతా ఇది జరగదేమో అని నువ్వే అనుకుంటున్నప్పుడు నీ విశ్వాసము ఏ పాటిది ఒక్కసారి గ్రహించండి. యేసుక్రీస్తు అంజూరపు చెట్టుని శపించింది మన విశ్వాసాన్ని మనకు పరీక్షించుకోవటం నేర్పించడానికి. విశ్వాసము ఉంటే క్రియలు జరుగుతాయి. ఆ క్రియ జరుగుతుందనడానికి యేసుక్రీస్తు అంజూరపు చెట్టును శపించగానే సాయంకాలానికే వేళ్లతో సహా ఎండిపోయింది. అంటే ఆయనలో ఎంత విశ్వాసమో చూడండి. యేసుక్రీస్తులో విశ్వాసం ఉండటం మాత్రమే కాదు, ఆయన విశ్వాసమునకు కర్త, మన విశ్వాసాన్ని కొనసాగించువాడు ఆయన. యేసుక్రీస్తును బట్టి, యేసుక్రీస్తును అనుసరించిన శిష్యులను బట్టి ఈరోజు మన విశ్వాస జీవితంలో మనము బలముగా ఉండాలి అని దేవుని ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుచున్నాను. మన ప్రార్థనా జీవితంలో ఎప్పుడు ఆ విశ్వాసము కనబరిచేటట్లుగా మన ప్రార్థన ఉండాలి. మన విశ్వాసం ఏంటో తెలుసా? ఈ జీవితాన్ని ముగించుకున్న తర్వాత మరణించిన తిరిగి లేవగలవన్న నమ్మకం. అది మాత్రమే కాదు, యేసుక్రీస్తు రెండవసారి భూమి మీదికి వచ్చినప్పుడు మరణించిన మనల్ని సజీవునుగా లేపి మనల్ని పరలోకానికి తీసుకొని వెళతాడన్న నమ్మకము. ఒకవేళ ఈ విశ్వాసమే ఉంటే ఈ లోకం మీద మనకు ప్రేమ ఉంటుందా? ఈ లోకము కావాలని కోరుకుంటామా? ఈ ధనము, ఈ పదవులు, ఈ అందలాలు ఇవన్నీ మన మనస్సులో ఉంటే పరలోకం మీద మమకారాన్ని తగ్గిపోయి విశ్వాసాన్ని కోల్పోయే ప్రమాదములోనికి మన జీవితం వెళుతుంది. వద్దు ప్రియమైన దేవుని పిల్లలారా, లోకంపై విరక్తి కలిగి విశ్వాసముతో ఒక మహాలోకానికి వెళ్ళగలిగేంత గొప్పగా మన జీవితాలు ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని అందరినీ ప్రాధేయపడుతున్నాను. విశ్వాసము లేకపోతే అంజూరపు చెట్టు ఎలా ఎండిపోయిందో మన జీవితము కూడా జీవచ్ఛవములా మారిపోతుంది. అప్పుడు బైబిల్ ప్రకారంగా మనకు పెట్టబడిన పేరు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది, కానీ నీవు మృతుడవే. ఏదో పేరుకు బ్రతికున్నావు, ఏదో చెట్టు అలా ఉంది, కానీ ఎండిపోయింది. ప్రయోజనమేముంది? మనము కూడా జీవించుచున్నావన్న పేరుంది, నీవు మృతుడవే. ఆ స్థితిలోనికి మనం ఎందుకు రావాలి? ప్రభు ప్రేమను బట్టి, ఆయన చక్కటి మాటలను బట్టి మన విశ్వాస జీవితాన్ని బాగుపరుచుకుంటూ పరలోకానికి వెళ్ళగలిగే గొప్ప విశ్వాస వీరులలా మనం ఉండాలి అని ప్రభు ప్రేమను బట్టి మిమ్మల్ని కోరుతున్నాను. యేసుక్రీస్తుకున్న విశ్వాసము, మరణించిన తర్వాత తిరిగి లేస్తాననే నమ్మకము, విశ్వాసము. తండ్రి నిజంగా నన్ను లేపుతావని అడగలేదు, సందేహించలేదు. 3వ దినమున తిరిగి లేచాడు. అంత నమ్మకము, అంత విశ్వాసము నీలో ఉండగలిగితే ఆ విశ్వాసము ద్వారా గొప్ప కార్యములను నీ జీవితంలో చూడగలవు. కాబట్టి అంజూరపు చెట్టును మనకు విశ్వాసపు పాఠాన్ని నేర్పించడానికి శపించాడను గ్రహించి మన జీవితాన్ని సరిచేసుకోవాలని కోరుతూ ఈ మాటలు నేను ముగిస్తున్నాను.
ప్రార్థన చేసుకుందాం. మహాగణుడవైన మా కన్న తండ్రి, మీకు వందనములు. విలువైన నీ మాటలు నాయన మీ పిల్లలు విన్నారు. ఎవరును నాయన నీ వాక్కులలో ఉన్న అంతరార్థాన్ని గ్రహించక తండ్రి విడిచిపెట్టకుండా ప్రతి ఒక్కరూ నాయన గ్రహించి నాయన వారి విశ్వాస జీవితాన్ని మెరుగుపరుచుకొనగలిగే భాగ్యాన్ని అనుగ్రహించండి. దుష్టుడు తండ్రి మీ పిల్లల హృదయాలలో నుంచి వాక్యము ఎత్తుకుని పోకుండా హృదయాలలో నిలిపి నాయన మంచి నేలను పడిన విత్తనము వలె నీ వాక్యాన్ని నాయన వృద్ధిపరచమని మిమ్మల్ని కోరుతున్నాం. ఈ శాశ్వత ప్రేమ కార్యక్రమాలు అనేకులకు దీవెనకరంగా మలుచుమని దీని కొరకు సహాయాన్ని సహకారాన్ని అందిస్తున్నాం. మీ పిల్లలందరినీ వారి కుటుంబాలను దీవించమని కోరుతూ తండ్రి ప్రార్థనా సహాయాన్ని కోరిన మీ పిల్లలందరినీ నాయన కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, స్వస్థతను అనుగ్రహించండి. అలాగే నాయన కుటుంబ సమస్యలతో బాధపడుతున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి తండ్రి. పరిష్కారాన్ని అనుగ్రహించిన ఆయన కుటుంబాలుగా నీ కొరకు బ్రతకగలిగే భాగ్యాన్ని ఇవ్వండి తండ్రి. పిల్లల కొరకు వేడుకుంటున్న తండ్రి నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి, గర్భఫలాలను అనుగ్రహించండి తండ్రి. పిల్లల విషయంలో మానసికమైన వేదనతో ఉన్న తల్లిదండ్రులను జ్ఞాపకం చేసుకోండి. పిల్లలకు చక్కటి ఆరోగ్యాలను ఇవ్వండి నాయన తండ్రి. వృద్ధాప్యములో నాయన ఉంటున్న నీ పిల్లల్ని జ్ఞాపకం చేసుకోండి. పరమునకు సిద్ధపడగలిగే చక్కటి భాగ్యాన్ని అనుగ్రహించమని మిమ్మల్ని కోరుకుంటూ పరీక్షలకు సిద్ధపడుతున్న నీ పిల్లలను కూడా జ్ఞాపకం చేసుకోండి. చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. ఉద్యోగాల కొరకు సిద్ధపడుతున్న నీ పిల్లలకు నాయన చక్కటి మార్గాన్ని తెరిచి ముందుకు తీసుకుని వెళ్ళి నీవు చేసిన ప్రతి మేలుకు నీకు కృతజ్ఞులుగా ఉండగలిగే భాగ్యాన్ని ఇవ్వమని బ్రతిమలాడుతూ ప్రాధేయపడుతూ క్రీస్తు నామం నీ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్యమైన సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడును సదాకాలము కూడి వచ్చిన మనందరికీ తోడైండును గాక, ఆమేన్. లేనిది ప్రేమ, అన్నీ ఓర్చును ప్రేమ. గంగం లేనిది ప్రేమ, అపకారమునే మరచును ప్రేమ. ఉప్పొంగని గుణమే ప్రేమ, కోపం నిలుపదు ప్రేమ. అన్నీ తాడును ప్రేమ, మత్సరమే పడనిది ప్రేమ. గయనే చూపును ప్రేమ, గరికే చేచును ప్రేమ. సహనం చూపును ప్రేమ, వివీక్షణతో నిలుచును ప్రేమ.